17 వరకు చదువుకుందాం. 7 వచనాలు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు బలహీన మనసు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చక ఉండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులంతగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. యేసు విశ్రాంతి దినము స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జన సమూహమును చూసి, పనిచేయదగిన దినములు 6 దినములు కలవు కనుక ఆ దినములో వచ్చే స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పెను. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ట నుండి విడిపించతగదా అని అతనితో చెప్పెను. సంతోషించెను. ప్రభు సాయి కోరి ప్రార్థించుకుంటాం. జంగుల తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభు, నీకు స్తోత్రాలు. నమ్మదైన మా యేసయ్య, అల్పుడను అయోగ్యుడను అయినా నా తండ్రి, అత్యున్నత సింహాసనముందు ఆశీర్వాద దేవుడు, ఈ వాక్యము తండ్రి మహత్యం గలది. దాన్ని వివరించినప్పుడు నేనేం ప్రశ్నను ఎందుకు వాడను దయించి ఈ దినచర్యని మట్టి గతము ఈ మూడగా వాడుకుంటున్నాయి. దయచేసి మీ పరిశుద్ధ శివరంతో సంరక్షణ కిందకి చెప్పుకుంటూ మీ స్వాధీనంలో పాదనకు అప్పచెప్పుకుంటూ మీ శివశాఖ మరుగుపరుచుకుని మీ పరిశుద్ధ ఆత్మతో ఎందుకు వచ్చి మీ వాళ్ళని దేవుళ్ళ నుంచి మీ ఆత్మ ద్వారా మీరే కనికరపడి జారిపడి మీరే పలికించున్నాయి. పరిశుద్ధాత్మతో నిండుకున్న వారి ఇట్లని పలికిరి అన్నట్టు అట్లు పలుకున్నట్టు ఈ దినదాసుని ఎంతో తండ్రి మీరే కనికరపడి జారిపడి వాడుకున్నకై దయచేసుకుని కరుణా కటాక్షముడి దాసుని నుంచి నీ దయాపరుల సంకల్పం అందు ఈ యొక్క పరిశుద్ధ దినములో నీవు కోరుకున్న నీవు ఏర్పరిచిన ఈ ఆదివారం దినములో మేము ఆరాధించుటకై మరి మమ్మల్ని సమకూర్చుకున్న నీ అపారమైన ప్రేమను బట్టి పిలుస్తూ ప్రార్థిస్తూ మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరే మీ కార్యాలు జరిగించుకున్నామని, మీరే ఆనందమైన నడిపించుకున్నామని, మీ హస్తవిడిలో నిలబెట్టుకున్నామని, మీ బాహుబలోచిత బలపరిచి వాడుకున్నామని, సమస్తమును దీవెనకరంగా జరిగించుకున్నామని యేసుకి సర్వోమ కారణంలో పిలుస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. విశ్రాంతి దినము ఎవరికి? విశ్రాంతి దినము ఎవరికి? యూదులకు. కొంతమంది మాకు విశ్రాంతి దినం అనుకుంటున్నారు ఆదివారం. మీకు కాదు. మీరు విశ్రాంతి ఇంట్లో పడుకోవాలా, ఇంత దుప్పటి కప్పుకొని వండుకొని బయటికి కూడా రాకుండా తినాలి ఇంట్లో వండుకొని. అది విశ్రాంతి దినం. కనుక విశ్రాంతి దినం మనకు లేదు. ఇది ఆరాధించే దినం. ఆరాధించుటకై ప్రభు దగ్గరికి వచ్చినాం.
ఆ మందిరపు అధికారి కదా ఎంత కోపం వచ్చిందో చూడండి. ఆమె 18 ఏళ్ళ నుండి వంగిపోయింటే ఆమెను బాగు చేసింటే సంతోషపడాల్సింది వరిచి ఎంత కోపం ఉందో చూడండి. అట్లా ఎవరిలో దేవుని వాక్యం మాట్లాడడం వల్లే ఇల్లు. ఎవరిలో దేవుని వాక్యం మాట్లాడడం, ధర్మశాస్త్ర ఉపదేశకుడే, ధర్మశాస్త్రమును గురించి ప్రకటించేవాడే. ఎటువంటి కోపం ఉందో చూడండి, ఎంత కోపం ఉందో. ఆమె సూర్యుడు చూడలేకుండా ఉంది, వంగిపోయింది. వంగిపోయి తలకాయ నేలకాయ అయిపోయింది. మనమైతే ఇది మాట చాలాసార్లు ధ్యానించినాం. మనమైతే ఏమనుకుంటాము, వెన్నెముకలో డిస్కులు అరిగిపోయినాయి కదా, వెన్నెముకలో బలహీనం వచ్చేసింది, అందుకే వంగిపోయింది మన భాష. కానీ ప్రభు భాష ఏం చెప్తుంది, దయ్యము పట్టిన, సాతాను పట్టిన, పీడించబడిన అది గుర్తుంచుకోవాలి. మనకి ఏదైనా రోగమేం కాకు, అది ఏదైనా పట్టి మనల్ని ఆ విధంగా రోగము చేత పీడిస్తుందేమో అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం సుకుమారితో లేకపోతున్నావు నువ్వు ఇటు దగ్గరుండి, ఏనమ్మదు దగ్గర మీకు అయినా మనము ఇప్పుడు యోబుకు కలిగింది కదా, యోబుకు ఏం కలిగినాయి, రోగాలు కలిగినాయి కదా, భయంకరమైన రోగం కలిగింది. పెంకు తీసుకొని గిక్కున్నాడు, ఆ నవ్వు ఆగదు. మందు లేదు, మందులు తెచ్చుకొని కూడా ఆయన దగ్గర డబ్బులు ఏమీ లేవు కదా, అయిపోయినా ఏం లేదు. ఉడుకుడుకు దుమ్ము తీసుకొని దాని మీద పోసుకుంటాడు. మీకు వెళ్ళేమో దుమ్ము పోసుకునేది నాకు తెలుసు. మేము కొండకు పోతాము, కొండలో పోయిన తర్వాత ఆ పుండు షిమ్ పట్టింది. ఆ షిమ్ పట్టినాక దాన్ని ఏం చేయాలా, ఏదన్నా పసరు పూస్తాం, పసరు పూస్తే కుదరదు అని ఎడపొద్దున దుమ్ము పోయిపోవాలంటే దుమ్ము పోతాం దాని మీద. ఉడుకుడు కాలే కానీ దుమ్ము తెచ్చి దాని మీద ఉడుకుగా పెట్టి కాపుతాం. మా యొక్క పద్ధతి అది. అంటే మేము కొండలో అక్కడ మందులు మాకేం దొరకవు, మేము మందులు తీసుకుపోతామా, ఏముండవు. ఏదన్నా మాకు బిల్లుడాకు ఉంటుంది, బిల్లుడాకు దంచి కడతాం, అంతే ఇంకా సంగతులు. దానికి గుడ్డి తగిన ఇంతలోతు గుడ్డి తగినలే, బిల్లుడాకు వేసి దంచి దాని పసులు లోపల పోసి దాని పైన కడితే ఇంకా అట్టే మాడిపోవాల్సిందే. ఒకే ఏదైనా పుండు అయిందనుకో మళ్ళీ మనసు పక్కు వీకి మళ్ళీ ఇంకొక అంతే. అట్లా కొన్ని ఉంటాయి. అయితే యోబు కూడా అట్లా చేసుకున్నాడు. అయితే యోబుకు సాతాను చేత వచ్చిన రోగము అని ఆయనకు తెలియదు. దేవుడే తనను బాధ పెట్టేస్తున్నాడేమో అని భయపడ్డాడు. సాతాను అనేవాడు ఒకడు నన్ను బాధ పెడుతున్నాడు, నన్ను ఓడించడానికి ప్రయత్నిస్తున్నాడు, దేవుడు నన్ను వాడిని గెలిచాడని నిర్ణయించాడు అనేది యోబుకు తెలియదు. కనుక ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, సాతాను చేత పీడించబడుతున్న ఆమె విడుదల పొందాలి. కనుక మనము సాతాను చేత విడుదల పొందినాము అనేది మనం చాలామందికి ఆ నమ్మకం ఉండదు. నేను శత్రువు సాతాను విషయంలో ఉన్నాను, దురాత్మల సంబంధమైన గుంపులో ఉన్నాను ఒకప్పుడు, ఇప్పుడు దేవుడు నన్ను విడిపించినాడు అని బైబిల్ను అర్థం చేసుకోలేక, ఈ బైబిల్ నమ్మలేక, కనుక ఈ ప్రపంచం అంతా ఎవరి వశంలో ఉంది, సాతాను వశంలో ఉన్న ఈ ప్రపంచాన్ని యేసుప్రభు యొక్క శిలువ రక్తము ద్వారా మనుషులను విమోచిస్తున్నాడు. ఆదిలో కోల్పోయిన ఆది ఆదాములు అవలు కోల్పోయిన ఆ సన్నిధి, ఆ సహవాసము
తిరిగి మానవునికి ఇచ్చుటకై దేవాది దేవుడి నరుడుగా మానవుడుగా పుట్టి శ్రీ సంతానమునకు నీ సంతానమునకు వైరమని చెప్పిన దేవుడు తిరిగి ఆయనే శ్రీ సంతానముగా పుట్టి శత్రువుకు సాతాను వాడి వశంలో ఉన్న జనాన్ని ఆ యొక్క అమూల్యమైన రక్తంతో విడిపించాడు. శత్రువుకు సాతాను ఏం చేస్తాడు మనుషులను? మాకు నాగిరెడ్డి తిన్నాడు కదా, నాగిరెడ్డి అడిగి అందరూ భయపడతాను. ఎందుకు సంపుతారు ఆయన, వాడు చంపుతారని భయపడతాను నేను. ఎవరికి భయపడతారు? చంపేవాడికి కొట్టేవాడికి భయపడతారు. చంపేవాడికి కొట్టేవాడికి భయపడతారు. అట్లు సాతాను ఆయా వ్యక్తులు రేపి వాళ్ళను చంపి కొట్టనీకి వాళ్ళకు భయంకరంగా బీభత్సం పుట్టించి భయంకరమైన భయం వారి హృదయంలో కలగజేసి జనాన్ని లోపరుచుకుంటూ వస్తుంది సాతాను. ఇజ్రాయెల్ ప్రజలను యోసేపు చనిపోయిన తర్వాత అట్లే అది చేసింది. అట్లే చేసి ఆ జనాలను బానిసలుగా చేసింది. తర్వాత దేవుడు ఏం చేశాడు? చెప్పాలా? గట్టిగా పలకాలా? చెప్పుపోయి మోసేని పంపించాడు పలుకు అనుకున్న ఆయన. అంగా పిలిపించాడు. అదే ఏ బానిసత్వం నుండి చెప్పాలి నాకు? ఐగుప్తు దేశము యొక్క ఆ ప్రజల నుండి వారి యొక్క దేవతల నుండి విడిపించాడు. అది రాసినాడు దేవుడు, ప్రభు రాసినాడు. అట్లా వారి దేవతలు, ఆ దయ్యపు ఆత్మలు, ఆ దురాత్మలు అవి ఆ జనాన్ని నాశనం చేసినాయి. ఆ జనాన్ని భయంకరంగా హింసించినాయి. వారి సన్నపిల్లలను కూడా చంపినారు. మొగిలి పిల్లలను కూడా చంపండిరా. మాకెళ్ళి ఒక సామెత, ఏం పిల్లడు రా నీకు అంటే, మగ పిల్లడయ్యా అంటే, మానవుడికి మగ పిల్లడా? అది ఒక సామెత. అక్కడ అంటే మానవులకు మగ పిల్లడు పుట్టకూడదు, మానవ జాతి నశించాలా అంటే ఒక జాతికి ఒక జాతి మీద ద్వేషం. నేనేమంటానంటే ఒక జాతి మీద ఒక జాతికి ద్వేషము సాతాను పుట్టించింది. ఈ మైదుకూరు పనులకు పోతే ఆ బల్లులకు గొల్లలకు, అక్కడ బల్లులు గొల్లలకు వేల మంది చంపుకున్నారు. వీళ్ళు వాళ్ళు వేల మంది వచ్చినారు. ఒక జాతి మీద ఒక జాతికి ద్వేషం. ఇదంతా ఎవరు కనిపిస్తున్నారు? అది గుర్తుంచుకోవాలి. చదువుకుంటాం. నిర్గమాకాండము 12వ అధ్యాయం 12వ వచనం. మనుషులలోను హతము చేసి దేవతలందరికీ తీర్పు తీర్చెదను. అది నేనే యెహోవాను, నేను యెహోవాను. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ఎట్లు విడిపించాడంటే, ఏ విధంగా విడిపించాడంటే, నీవు నేను సాతాను వశములో ఉన్నాము, దురాత్మల సమూహం వశములో ఉన్నాము. దేవుడు నిన్ను విడిపించినాడు అనేది గుర్తుపెట్టుకుంటే తిరిగి ఆ దురాత్మను కానీ ఆ సాతాను కానీ నీలోనికి రాకుండా, నిన్ను కుంగిపోకుండా వంగిపోకుండా నీ నడక అటు ఇటు కాకుండా చక్కగా నడిపిస్తాడు దేవుడు. అది నీకు జ్ఞాపకం ఉంటే. ఒకప్పుడు నేను పూర్వము సాతాను వశములో ఉంటిని, సాతానుతో జతగట్టి ఉంటిని, సాతాను చేత జతగట్టి నరకానికి జోగుచుండేవాడిని, నిత్య శిక్షకు, నిత్య మరణానికి, నిత్య నాశనానికి పోయేవాడిని. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తము ద్వారా నేను కడగబడితిని. క్రీస్తు యేసునందు, క్రీస్తు యేసులోనికి నేను బాప్తిసం పొందితిని.
ఎక్కడికి బాప్తిసం పొందాలా? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన వాడే. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన వాడే విడుదల పొందుకున్నాడు. కనుక క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన వాడు, క్రీస్తు యొక్క సంఘములో ఆయన యొక్క శిరస్త్వం కింద ఆయన యొక్క శరీరంలో ఒక అంగముగా చేర్చబడిన వాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, మనకున్న ఆ దురాత్మకు దేవుడు తీర్పు తెచ్చినాడు, మనకు విడుదల ఇచ్చినాడు, దాన్ని బంధించినాడు, మనకు విమోచన ఇచ్చినాడు, విడిపించినాడు. సేనా దయములు పట్టిన వాణి, ఎన్ని దయాలు? దయములను పారదోలినాడు, వాని స్వస్థ చిత్తునిగా చేసెను. ఆ చిత్తం కూడా మారిపోయింది. మీ చిత్తవృత్తి ఎందు నూతన పరచబడిన వారై. కనుక మన చిత్తం కూడా మారిపోతుంది. ప్రభు మార్చితే, ప్రభు యొక్క ఆ యొక్క మహత్యము నన్ను మార్చడానికి పూనుకుంటే నా చిత్తాన్ని నీ చిత్తాన్ని మార్చగలదు. నీలో నాలో గొప్ప మహత్యమును మహిమను ఉంచుటకై మనలో అంత గొప్ప కార్యము చేసేవాడు. కనుక ఆ అమ్మ లేచి నిలబడు అంటే నిలబడింది, చేతులు ఉడితే చక్కగా అయిపోయింది. ఒక రబ్బర్ బొమ్మ వచ్చినట్టు కదా, వెంటబడే చక్కగా అయింది. ఒక రబ్బర్ బొమ్మ వచ్చినట్టు ఇట్లా లొంగిపోయింది కదా అన్న, ఏమైంది? చక్కగా అయిపోయింది, చక్కగా అయిపోయింది. కనుక అప్పుడు నిన్ను మార్చగలిగిన దేవుడు ఆయన. అందుకే సువార్తలు చదివేటప్పుడు నేను ఎట్లా అయిపోయినా కానీ నన్ను బాగు చేసే దేవుడు నాకు వచ్చినాడు, నా బతుకులేకి వచ్చినాడు. నేను ఏమైపోయినా, నా కుటుంబం, నేను, నా పిల్లలు అతనుకుతులం అయిపోయినా తిరిగి మమ్మల్ని కట్టగలడు. అదే ఆనాటి యొక్క విశ్వాసుల యొక్క, యూదుల యొక్క విశ్వాసం. మనం ఏమన్నా అయిపోయిందా, ఎంతమంది శత్రువులు మనం చంపినా నాయనా అని వాళ్ళ పిల్లలకు అంత బాగా నేర్పుతారు. నాయనా ఒకవేళ మేము చనిపోయినా ఎవడో వచ్చి ఏ రాజు వచ్చి మమ్మల్ని నాశనం చేసినా మీ దేవుడు మీకు ఉంటాడు. ఏ ఊరికి పోయినా, ఏ దేశంలో ఉన్నా మీకు దేవుడు మీకు తోడుకుంటాడు. ఆయన నమ్ముకొని బతకండి, ఆయన నమ్ముకొని ఆయన వెంబడించండి, దుఃఖపడాకండి, బాధపడాకండి, మీ దేవుడు మీకుంటాడు. అబ్రహాము ఒక్కడే వచ్చినాడు, అబ్రహామును దేవుడు కాపాడినాడు, అబ్రహామును కాపాడుకుంటూ వచ్చినాడు. ఈ యొక్క జనాంగమంతా మూర్ఖపు జనాంగంలో అబ్రహామును దేవుడు సాకినాడు, మన తండ్రి అయిన యాకోబును సాకినాడు, ఇస్సాకును సాకినాడు. అయినా మీరు భయపడకండి అని వారి తల్లిదండ్రులు హెచ్చరించేవాళ్ళు, బోధించేవారు. కనుకనే ఆ నయమాని ఇంట్లో పనిపిల్ల కదా ధైర్యంగా ఉండగలిగింది. కనుక వాళ్ళకు ఆ కథలుగా చెప్తా ఉంటారు, నాయన భద్రం, నాయన జాగ్రత్త, పరిస్థితులు ఎట్లొచ్చినా సరే. యోసేపుకి ఎట్లా ఏమైంది నాయన? ఐగుప్తు దేశంలో నాయన ఉన్నాడా, అమ్మ ఉన్నారా, అన్నలు ఉన్నారా, ఎవరైనా ఉన్నారా, ఎవరైనా ప్రేమతో వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు నాయన, దేవుడు ఒక్కడే చూసుకుంటాడు. కనుక దేవునికి నమ్మకంగా ఉండు, ఎక్కడున్నా సరే, ఏ పరిస్థితులు. ఈ మాటలు యూదులకు నేర్పుతాడు, గుర్తుంచుకోండి. యూదులకు వాళ్ళ పిల్లలకు నేర్పుతారు. ఎటువంటి పరిస్థితులైనా సరే దేవుని విడువరాదులైనా మనం జాగ్రత్త అనే మాటలు వారికి నేర్పుతారు. కనుక విద్య లేని పాముడైన పేతురు కూడా ఎందుకు మాట్లాడినాడు? పెద్దకొస్తు దినాన ఎందుకు మాట్లాడగలిగినాడు? నేను ముందు నేర్చుకున్నాడు కనుక ముందు మీకు పోయి ఇంటన్నాడు. వాళ్ళు చదువు రాకపోయినా దూరం వచ్చుకొని వాళ్ళు బైబిల్లో ఆ యొక్క ధర్మశాస్త్రం చెప్తుంటే బాగా వినేవాడు. కనుకనే పెద్దకొస్తు దినమున ఆ మాటలోని మాట్లాడుతూ వచ్చినారు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో ఉన్న మాటలను బయటికి తీసుకొచ్చినాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలోని ఎన్నో మాటలను బయటికి తెచ్చినాడు. వారి ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు మనము సాతాను వశములో ఉన్నాము. ఈ సాతాను మాట ఎవరు మాట్లాడినారు? సాతాను వశం ఉందని ఏమన్నారు? యోహాను ఒక మాట అంటాడు లూకా సువార్తలోని 3వ అధ్యాయంలో.
ఎవరితో అన్నాడు? ఇశ్రాయేలు ప్రజలతోనే అంటున్నాడు. ఎవరితో అన్నాడు? శాస్త్రుడు పరిశీలతో అన్నాడు. సర్ప సంతానమా, రాబోతుల నుండి మేము తప్పించుటకు మీకు బుద్ధి చెప్పినప్పుడు ఎవరన్నా మీకు? ఎవరు మీరు? సర్ప సంతానము. సర్ప సంతానం ఎందుకు అన్నాడు? సర్పము కన్నదా? మనుషులు కన్నారా? సర్పము యొక్క ఆ సర్పము బోధించిన సాతాను యొక్క బోధ దేవుని గ్రంథంలో బోధ కాకుండా, దేవుని బోధ కాకుండా వేరే వేరే బోధ, వేరే మాటలు, వేరు మాటలు లోకంలో కూడా చాలామంది నాయి మంచి మాటలు, కొన్ని ధనాన్ని గురించి, ధనాన్ని సంపాదించుకోనికి ఇట్లు షేర్లు, ఇది కట్టుకుంటే లాభం ఉంటుంది, ఇది కట్టుకుంటే ఆదాయం వస్తుంది కదా. మరి నీవు ఉదయం 8 గంటలకు లేయి, 8 గంటలకు చదివితే నీ చదువులో నీవే ఫస్ట్. 8 గంటలకు లేయి, 8 గంటలు చదువు, దినానికి 8 గంటలు చదువు, నువ్వేనా ఫస్ట్. ఆడు జ్ఞానం బోధిస్తుంటాడు. బోధించాడా? బోధిస్తాడు. అయితే బైబిల్ ఏం చెప్తుంది? ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా చెప్పాయి కదా, ఇప్పుడు చేయాలి. దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రావీణ్యతను, వివేచనను అనుగ్రహించను. ఈ మాట ముఖ్యమా? లోకంలో మాట ముఖ్యమా? అది కూడా మంచిదే కదా. వాడిని తప్పు చెప్పినాడా? అది ఏమైనా పాపమా? పాపమే అది. కనుక నాది కాదు ప్రయత్నము, నా దేవుడు నాకు జ్ఞానం ఇవ్వాలి. లోక జ్ఞానం ఉంది, మనుషుల జ్ఞానం ఉంది కదా, దయ్యముల జ్ఞానం ఉంది, ప్రకృతి సంబంధమైన భూ సంబంధమైన జ్ఞానాలు ఉన్నాయి. పైనుంచి వచ్చే జ్ఞానమే శ్రేష్టమైంది. కనుక ప్రైవేట్ వాళ్ళని మనం గమనించాలి, మనం ఆలోచించాలి. లోకంలో ఎన్నో పద్ధతులు ఉండొచ్చు, కానీ దేవుని వాక్యం విడిచిపెట్టి నడుచుకోవడమే సర్ప సంతానం యొక్క సంగతి. వాడు దేవుని మాటలు వినరు, వాడు దేవుని మాట నమ్మరు. ఇప్పుడు మన చిత్తక చనిపోయి పోయినాం మనం, పోయినా నూగులు చదువుకుంటూ పోయి చూసినారా? నూగులు చూడలేదా? వాళ్ళు ఏమేం చేస్తున్నారో చూడాలా. నూగులు చదువు ఏమి నూగులు చదువుతున్నారు అంటే, నూగులు ఏరుకుంటా వచ్చారు కదా. ఎన్ని నూగులు ఉంటాయి? నూగులు ఏరడం సాధ్యమా? సాధ్యం కాక ఆ నుండి వచ్చి వెనక్కి పోతాదంట. నూగులు చదువుకుంటూ పోతే ఆడికి వచ్చేదాకా తెల్లవారి వచ్చి ఏరుకుంటా వచ్చి ఆడికి వచ్చేదాకా ఆగిపోతుంది. తెల్లవారితే పోయి మళ్ళీ సమాధిలో కూర్చుంటారు. ఏం పోతుంది? సైతాన్ని పోతా. బైబిల్ ఏం చెప్తుంది? మానవుడు చచ్చిపోతే, మానవుడు ఒకసారి చనిపోతే వానికి, వాడి పిల్లలకు కానీ, వాడి అమ్మకు కానీ, వాడి నాయనకు కానీ, వాడి వంశీయులకు కానీ, వాడి భార్యకు కానీ వాడు ఏమి చేయలేడు. వాడు ప్రేమించలేడు, పగ చూపలేడు. ఎక్కడుంది మాటలు? ప్రసంగిలో ఉన్నాయి. బైబిల్ ఒక రకం బోధిస్తే దయ్యం ఇంకొక రకం బోధిస్తుంది. గుర్తుంచుకోండి. దయ్యం బోధలు ఇవన్నీ దయ్యం బోధలు, బొరుగులు తెలియదు. మళ్ళీ ఏంటి అయిపోయినాయా? మొన్నొచ్చి చిత్తగా పిలిచితే బ్యాన్ ఎందుకు వేసారంట ఊళ్ళో. చూసినారా? అందరు లేచి బ్యాన్ వేసాడు చేసినారంట. ఏమి రా ఎందుకు బ్యాన్ అంటే, వాళ్ళ మనవరాలు దొరకనమంటుంది. పోయి సాయంత్రానికి మనవరాలు తెచ్చుకున్నారు. ఏం పోదా? అది పోదా. కనుక దయ్యం మాటలు జనం నమ్ముతారు. మైకు పెట్టుకొని క్యాకే చెప్పు ఇంతరా అది. కనుక ఆదాము వాళ్ళకి ఎవరు బోధించినారు? ఇది నిజమా? ఏంది అబ్బో ఏంది వా
తిప్పకూడదు. అన్ని తినమని చెప్పాలి. దాన్ని చూసి 4 నెలలు చూడలేదు ఇప్పుడు చూసి మీరు చదువుకోండు. ఆ పనులన్నీ కంటే ఈ పనే బాగుంది. మీరు చచ్చిపోరమ్మా, మీరు దేవతలు అవుతారు. మీరు దేవతలు అవుతారని దేవుడికి భయం వచ్చి తినమని దేవతనే తినువు. నువ్వు దేవత అవుతావు. ఇంకా నీకు దేవుడితో పనేలే. నువ్వే దేవతవు, మీరే దేవుళ్ళు. ఇంకా మీకెందుకు దేవుడు? సాధన నేర్పించింది. దూరంగా పోయింది. శపించబడిన స్థలంలోకి వచ్చేసి శాపగ్రస్తమైన జీవితంలోకి వచ్చి దేవుని సన్నిధిని కోల్పోయినాడు. దేవుని సహవాసం కోల్పోయినాడు. యేసుక్రీస్తు తన శిలువ రక్తము ద్వారా మానవుని తిరిగి, కాబట్టి క్రీస్తు రక్తం వలన తిరిగి దూరమైపోయిన మానవుడు తిరిగి సమీపస్తుడవుతా. ఆ శిలువ రక్తంలో కడగబడితే మానవుడు దేవునికి దగ్గర అవుతున్నాడు. కనుక క్రిమిని మనం గమనించాలి. మనం గమనించాలి. ఆయన యోహాన్ అన్నాడు సర్ప సంతానమా అన్నాడు. ఎందుకంటే యూదులు కేవలం వాక్యాలు మధ్య పెట్టుకుంటారు కానీ అవసరానికి దేవుని వాడుకుంటారు కానీ దేవుని చిత్తానికి వారు లోబడలేదు. అందుకే ఆయన సర్ప సంతానమా అన్నాడు. మేము అబ్రహాము సంతానమే. నువ్వేమనుకుంటున్నావో? ఏమన్నా తిక్కనికేమన్నా? మేము అబ్రహాము సంతానం, మేము నికాసైన వాళ్ళం అంటున్నారు. ఎక్కడ ఉన్నారు? కనుక నీవు కూడా నీవు నేను కూడా ఎక్కడున్నాము? సర్ప సంతానములో ఉన్నాము. ఒకప్పుడు సైతాన్ యొక్క బానిస కింద ఉన్నాము. కనుక దేవుడు ప్రేమ చేత మనల్ని విడిపించినాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అది మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. యోహాను సువార్తలో యేసుతో కొట్లాడతారు. ఎవరు కొట్లాడింది? ఆయన ఎందుకు నమ్మిక ఇచ్చిన వారే. అనుకూలంగా ఉంటే ఒక రకం, అనుకూలం లేకపోతే అయిపోయా. నోరెత్తితే నువ్వు దుమ్ము నక్కాలి. నా సంగతి తెలిసేమో నీకు. నేను నోరెత్తే నువ్వు నిలబడలేవు. నువ్వే పెద్దగా అనుకుంటున్నావేమో, ఇటు నిలబడి వాక్యం చెప్తా అనుకుంటున్నావేమో. నేను నోరు తెరిస్తే నువ్వు పోతావు అన్నారా? ఉంటారు. నోరు తెలిసి నీకు ఏం భయపడరు. చదువుకున్నాం 11:8 అధ్యాయం 31 వచ్చినాం. ఎవరు చెప్తాడమ్మా? తనను నమ్మిన యూదులతో చెప్పేది ఈ మాటలు. నమ్మినతో చెప్తున్నాడు. ఎవరైనా మీరు సరైన కాదు అంటున్నాడు. నా వాక్యమందు నిలిచిన వారైతేనే కానీ కనుక నాకు శిష్యులు అయి ఉంటారు, సత్యాన్ని కూడా గ్రహిస్తారు. నాకు శిష్యులుగా ఉంటారు. ఊరికి ఉత్తులు ఉన్నారు, శిష్యులు అవుతారు. నా మాట నమ్మితే, నేను చెప్పిన వాక్యాలు నమ్మితే. మీరు మీ ధర్మశాస్త్రంలో మాట నమ్ముతున్నారు కానీ అది కాదు. నేను చెప్పింది నమ్ము. ముందు నేను చెప్పినట్టు నమ్ము. ఎందుకంటున్నాడు ఆయన ఆ మాట? నేను చెప్పింది నమ్మమని. ధర్మశాస్త్రంలో కూడా రాయమని ఆ మాట. నా వంటి ఒక ప్రవక్త మీలో ఒకడు పుట్టును, ఆయన మాట మీరు వినుడి. ఆయన మాట విననివాడు వాడు సర్వనాశనం ఒకడని మోసే ద్వితీయోపదేశకాండంలో రాసి పెట్టాడు. అందులో బట్టి కూడా నేను ఆయన రా, నా మాట వినరా అంటే వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు వినలే వినక వాళ్ళు వాదోపవాదం పెట్టుకున్నారు. మేము అబ్రహాము సంతానము 33 వచ్చినాం. ఏమనుకుంటున్నాం? మేము ఎవరికి దాసులుగా లేమంటున్నారు. ఇప్పుడు ఎవరికి దాసులు? అప్పుడు వాళ్ళని ఎవరు పరిపాలిస్తున్నారు? యేసుప్రభు పుట్టిన కాలంలో ఎవరు పరిపాలన చేస్తున్నారు? యూదుల మీద ఎవరు పరిపాలన చేస్తున్నారు? యూదులా? దావీదు వంశం వారా? ఎవరు? బైబిల్ చదవడం లేదా మీరు? హేరోదు రాజు యొక్క పరిపాలన ఉంది. హేరోదు రాజు యొక్క పరిపాలన ఉందమ్మా.
అంటే గ్రీకు ఏమన్నా రోమా సామ్రాజ్యము వారిని పరిపాలిస్తుంది రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యంలో హేరోదును అతను చనిపోయిన తర్వాత అతని కొడుకైన వాడు కూడా రాజు అయినాడు. అది గుర్తుపెట్టుకోవాలి. మేము ఎవరికి దాసులు అంటే ఆ రాజుకు దాసులు లేరా? కప్పం కట్టడం లేదా? వాళ్ళు మాటలు ఎట్టున్నాయో మాట్లాడతారు, మొండికి మాట్లాడతారు, వాళ్ళకి జ్ఞానం ఉన్నట్టు మాట్లాడతారు. బైబిల్ పక్కన పెట్టి ప్రభుత్వం ఏమంటున్నాడు? అది రా నాయన దాసుడు అంటే నీకు అక్కడ లెక్కునేంత మాత్రాన, నువ్వు విద్యేసుకునేంత మాత్రాన, లేక నీకు ఇంకా కొంత బంగారం ఉన్నంత మాత్రాన, లేక నీకు ఇంత కొంత పొలం ఉన్నంత మాత్రాన నువ్వు స్వతంత్రుడు కాదు నాయన. నువ్వు పాపం చేసినావు, పాపానికి దాసుడు రా నువ్వు. అది ప్రభు చెప్తున్నాడు. పాపము చేయవాడు పాపములకు దాసుడు, కనుక నువ్వు దాసత్వం కింద ఉన్నారు మీరు అని చెప్తుంటే వాదం పెట్టుకొని ప్రభువునే ఏమన్నారు? ప్రభువునే బంధించడానికి, ప్రభువుని అవమానపరచడానికి వాళ్ళు ఏమాత్రము ఆమె కన్యక కదా, కన్యక గర్భవతి అయిందా? ఆ మాట ఇక్కడ మాట్లాడతాను, బాగా గమనించండి. ఎట్లా సహించిందో ఒకసారి ఆలోచించండి. 41 వచనం. మేము వ్యభిచారం వలన పుట్టిన వాళ్ళం కాదు, నువ్వు మీ అమ్మ గుర్తుపెట్టుకో. పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినంటే పరిశుద్ధమైన దేవుడు భూమి ఆకాశమును కలగజేసిన వాడు ఒక కన్య గర్భంలోకి వస్తారని ముందుగా యెషయా గ్రంథంలో రాసి ఆ మాట చాలాసార్లు బైబిల్లో వింటే అవన్నీ పక్కన పెట్టి మేము వ్యభిచారంలో పుట్టిన వారం కాము. నేనేం మాట్లాడుతానంటే సైతాను వలన మనము ఒకప్పుడు సైతాన్ కింద ఉన్నామంటే కొంతమందికి ఆ మాట నచ్చదు. ఆ మాట నాకు ఎంతో పవిత్రులైనట్టు, ఎంతో పరిశుద్ధంగా బతికినట్టు వాళ్ళు ఒప్పుకోరు. చాలామంది ఒప్పుకోరు. ఒప్పుకోరు కొంతమంది. కనుక వాళ్ళు మేము ఫలానా అని వాళ్ళకు కోపం వచ్చింది. దేవుడు ఒక్కడే మాకు తండ్రి అంటున్నాడు. ప్రభు ఏం చెప్తున్నాడు? రండి 44 వచ్చినాం, ఎక్కువ వద్దులే. మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను మీరు నెరవేర్చుకుంటున్నారు. నరహంతకుడు నిలిచిన వాడు కాదు, వాడి సత్యమే లేదు, వాడు అబద్ధం ఆడతాడు. తన స్వభావాన్ని బట్టి మాట్లాడతాడు. దేవుని స్వభావాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి మాట్లాడరు. మీరు కూడా అట్టే మాట్లాడుతున్నారా నాయన అని చెప్పిన కానీ వినలే. కనుక ప్రియమైన వాళ్ళారా గమనించాలి. యోహాను చెప్పినాడు సర్ప సంతానం అని. అంటే యోహానికి తెలిసింది మేము సర్ప సంతానం నుండి విడుదల పొందుకుంటున్నాము. వాక్యం కలిగిన వాడు, వాక్యము నమ్మినవాడు, దేవుని వాక్యాన్ని నమ్మినవాడు సర్ప సంతానం కాడు. ఏం జరిగింది? దేవుని వాక్యము నమ్మినారా? సాతాను వాక్యము నమ్మినారా? సాతాను వాక్యము నమ్మినారు, సర్పసంతానం అయిపోయినారు. దేవుడు ఏ వాక్యము ద్వారా మనుషులను కంటున్నాడు? చదవండి వచ్చిన దేవుని వాక్యము నీ దగ్గర పెట్టుకో, నీ హృదయంలో పెట్టుకో. బైబిల్ చదవవు, గ్రంథము చదవవు, ఏం చదవరు, ఏం చేయరు. వాక్యము ఇంటికి పోయిన తర్వాత ఆదివారం ఏ వాక్యం చెప్పినాడో మళ్ళా 10 సార్లు మతి చేసుకున్నాం అనుకో, అది మర్చిపోము. యాకోబు రాసిన పత్రిక చదవమా, 1వ అధ్యాయం 16 వచ్చిన 18. వాక్యంతో దేవుడు కనేది, వాక్యంతో కంటున్నాడు, రక్తంతో కొంటున్నాడు. కనుక ప్రభు యేసుక్రీస్తు నామమందు, శక్తిగల నామమందు, పరిశుద్ధమైన నామమందు, ఘనమైన నామందు వాక్యం పక్కన పెట్టి మాకు కాదు చేట మేము ఉండలేము. చిత్తగా తెచ్చిన ప్రధాన కారణం కూడా అదే. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కుమారుని దానికి కూడా ప్రధాన కారణం
వాక్యం పక్కన పెట్టి భయంకరమైన పాపానికి ఒడిగట్టుకున్నాడు. వాక్యం పక్కన పెడితే మరణం ఆకస్మికమైన మరణమే. బైబిల్లో పాము ఎవరికి కలిసింది? ఇంకా వేల మంది వచ్చినారు, వేల మంది వచ్చినారు. రేపేదేమో అడవిలో వీళ్ళు సనిగిరి గొరిగేది చూసి దేవుడు పాములు పుట్టించే పాముల వైపు కలిసి చెప్పినాయి. ఇక ఆ మాట కొరింథీయులలో చెప్తాడు పౌలు 10వ అధ్యాయంలో చెప్తాడు. చేయండి, మొదటి పత్రిక 10వ అధ్యాయం. నేను విచారించిన ఏమైంది ప్రార్థన, అంత బాగా ప్రార్థన చేయలేకపోతే, ప్రార్థన చేసేప్పుడు అంత సమాధానం రాకపోయా, ఏమైంది కొంతమందిని అడిగిన, అయ్యా ఏమైనా మీ ఊళ్ళో చెప్తే కానీ ఏమైనా చేస్తలేదంటే, అయ్యా అన్నీ చేస్తలేదయ్యా. వాక్యాన్ని పక్కన పెట్టి ఆ మందిరానికి రాకుండా, ఆరాధనకు రాకుండా, మేము అట్టునే పర్వాలేదు, ఇట్టునే పర్వాలేదు, మాకు అట్టయినా పర్వాలేదు, ఇట్టయినా పర్వాలేదు, ఇదైనా పర్వాలేదు, ఇదైనా పర్వాలేదు అని నువ్వు అనుకొని పునుకుంటే ఒక దినము నీ గతి దుర్గతే. ఒక దినము నీ గతి దుర్గతే, గుర్తుంచుకోండి. కనుక అందుకే ఎందుకు రాసిన మాటలు చదవమ్మా 11వ వచనం. మనకు బుద్ధి కలుగుటకై రాసినాడు అంతే. కనుక మనము ఎంతో 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 భయముతో వణుకుతో ఉండేవారంగా ఉండాలి. ఎంతో భయముతో మనం దేవుని సన్నిధిలో ఆరాధన కొరకై సాతాను నుండి విడిపించిన, దురాత్మ నుండి విడిపించిన దేవుని మనం విడిపించకపోతే మనము నిత్య శిక్షకు, నిత్య నాశనానికి మనం పోయేవాళ్ళము. మనం పాపములకు దాసులము. నోరు తెరిచి అబద్ధమాడేవాళ్ళము, నోరు తెరిచి దురాశ, నోరు తెరిచి అంత నానాకరోత, నేత్రాశ, శరీరాశ కలిగిన వాళ్ళము, ఘోరమైన వాళ్ళము. కనుక ప్రభు నిన్ను ప్రేమించి ఆమె కంటే ఘనంగా నిన్ను చక్కగా చేసినాడు. ఎందుకంటే విశ్రాంతి దినమున ఏం చేస్తాడు ఆయన? విశ్రాంతి దినమున మేలు చేయటం ధర్మమా, కీడు చేయటం ధర్మమా? ఏమిరా, మీ పశువులకు నీళ్ళు దాపుకుంటారు, మీ మేకపోతులకు నీళ్ళు దాపుకుంటారు, మీ అన్నీ దాపుకుంటారు, ఒక మనిషికి మేలు చేసే మీకేమైనంత కోపము కదా? చాలాసార్లు చెప్పిన మత్తయి సువార్తలో 12వ అధ్యాయంలో అనుకుంటా. కనుక వాళ్ళకి ఎన్ని చెప్పినా ఆయన మాట నమ్మక, ఆయన మాటకు లోబడక ఆఖరకు ఆయన సిలువ వేసుకుంటూ వచ్చినారు. విశ్రాంతి దినమున ధర్మమేరా, ధర్మము. ఈ యొక్క దినములో మేలు చేయండి రా. పడుకొని నిద్రపోయేది కాదురా ఆయన, తిని నిద్రపోయేది కాదురా. అప్పుడు నేను కూడా అంతే, ఆదివారం వచ్చే ఫుల్గా మటన్ తెచ్చుకోవడము, తిని నిద్రపోవడము, ఇది నా సంబరం. ఇదే ఎంత నీచమైన పని. ఇక్కడ 8వ వచనం ప్రభువు అయినారా. ఈ దినానికి నేను ప్రభువును, ఈ దినానికి నేను ప్రభువునురా, నేను రాజురా, ఈ దినానికి నేను కాపరిని, ఈ దినము నాదిరా. కనుక ఆయన దినాన్ని గురించి మాట్లాడుకు వచ్చినాడు. ఈ దినం ఆదివారం దినం. ఈ దినం ఎంత లేట్గా వస్తారు, ఎంత నిదానంగా వస్తారు, ఎంత భయం లేకుండా వస్తారు. నీ పిల్లలు స్కూల్కి పంపించడం 1 గంట లేటుకు పంపిస్తుందాం. ఏమి
దేవునికి వ్యతిరేకంగా నువ్వు మందిరానికి వస్తే, దేవునికి కోపం వస్తే నువ్వు యాడ పేరు సంపాదించుకుంటా ఆయన నుంచి సంపాదించుకోలేవు. దేవుని మందిరానికి వచ్చి నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే నువ్వు తట్టుకోలేవు, నువ్వు నిలబడలేవు. ఇంకా చాలా సత్తు ఉంది కానీ కొన్ని మాటలు చదివి ముగించుకుంటాం. ఈ దినము దేవుంది, ఇది ప్రభు దినమే, అది విశ్రాంతి దినము వాళ్ళది. ఇది ఆదివారం దినము ప్రభు దినం, ఇది ప్రభు దినం. 5వ అధ్యాయంలో 38 ఏళ్ళ నుంచి కదా, యోహాను సువార్తలో 38 ఏళ్ళ నుంచి రక్తస్రావం కదమ్మా, వాళ్ళు 12 ఏళ్ళే 18 ఏళ్ళు పెంచింది వాళ్ళ సత్యాలని. చదవమ్మా, చదువునైనా. పదే వచ్చింది చదవమ్మా, ముగిద్దాం నాయనా. వాడు బాగైనా కూడా పని చేయడానికి పంపం, వాడు బాగైనానికి వదలలేని ఎటువంటి ఘోరమైన సంఘంలో చూసుకోవాలి. లేకపోతే ఎవరికి వాళ్ళ వాక్యం తెలుసుకోలకు అటువంటి ఘోరమైన మన మనసులో. మనం కూడా అంతే, వాక్యం తెలుసు, వాక్యం అనుసరించాం, ఘోరమైన వాళ్ళము. అప్పుడు నేను పాట పాడుతున్నా ఏదంట్లో, ఆది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో, కడు విధానంలో కడు వాడానందుడాను దౌర్భాగ్యుడను చెడిపో పడి ఉన్నాను అని ఒకటి మసి బొగ్గు పాట, ఇది ఉన్న పాట వచ్చు అనే పాటలో మసి బొగ్గు వలే నసమెల్లా కాపేదో అంటే మసి బొగ్గు వలె నేను నల్లగైపోయినా, అంత ఘోరమైన పోయిన జీవితం అని ఆయన పాడినాడు పాట. ఆ పాట చాలాసార్లు నేను పాడుకునేవాడిని కానీ ఆ ఘోరమైన జీవితము, ఆ కడు దుర్మార్గుడైన నా జీవితం మారాలని నేను తలంచలేకపోయినా. కడు దుర్మార్గుడను. ఇప్పుడు కూడా దుర్మార్గం ఉంటుంది మన దగ్గర. వాక్యం తప్పించి, వాక్యాన్ని విడిచిపెట్టి, వాక్యాన్ని పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి మనం ప్రయత్నం చేస్తాము. వాడే కడు దుర్మార్గుడు, వాళ్ళే మిక్కిలి దుర్మార్గుడు. వాక్యం పక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడము ఆడే మిక్కిలి దుర్మార్గుడు. కనుక ఈ యొక్క యూదులు అట్లు చేసుకుంటూ వచ్చినారు. సాలమ్మ 9వ అధ్యాయంలో ముగిద్దాం. ఇంకా ఉన్నాయి, దానికి ఉన్నాయి, ఇదే చూద్దాం. వీడు పుట్టుకతో గుడ్డాడు పాపం, అడక తింటున్నాడు. వాడిని బాగా చేసినాడు. వాడిని పట్టుకొని ఎవరు నేను బాగా చేసినంటే వేసుకున్నాడు. ఎప్పుడు బాగా చేసినాడంటే విశ్రాంతి తినండి. ఇంకా వాడిని పట్టుకొని సతాయించి ఆఖరకు వాడిని విలేసినాడు. అలా అంత ఘోరం చేస్తున్నాడు. చదువు 16వ వచనం. ఆచరించలేదు, ఇతడు దేవుని నుండి వచ్చిన వాడు కాదు. యేసు ప్రభు దేవుని దగ్గర నుంచి వచ్చినాడు కాదు ఈ మనిషి, కాదు. ఇప్పుడు కూడా మనము మీకు వినే వాళ్ళకు నచ్చని మాటలు మాట్లాడాలనుకో, ఈ సేవకుడు ఏంది ఇప్పుడు ఇటు చెప్తాడు, అబ్బా కొంచెం జాగ్రత్త ఈ మధ్య కదా. అయినారా ఏంటంటే వాళ్ళకి నచ్చకపోతే అయిపోయా ఎంతమంది తిప్పి కొడతారు. అరే వాక్యానుసారం కాదా, ఇది అవునా కాదా అని ఆలోచించకుండా రివర్స్లో వస్తారు. రివర్స్లోకి వచ్చి అవతలని తప్పు చేయడానికి, అవతలని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ తాము బాగుపడడానికి ఒప్పుకోరు. కనుక ఆ విశ్రాంతి దినమును అయితే ఆచరించలేదు. అరే విశ్రాంతి దినము నేను ప్రభువురా అని చెప్తే కూడా నమ్మిన వాళ్ళు నమ్మలే. మేలు చేయటి ధర్మమా, కీడు చేయటి ధర్మమా, ఏమిరా అని అడిగినాడా? వినలే వాళ్ళు, వినలే. ఆయన మాటకు వినక ఆఖరుకు వాళ్ళు ఏం చేసినారు? వెలివేసినారు. కనుక వాక్యము నమ్మనోడు ఆఖరుకు ఆయన దూషించేవాడుగా ఉంటాడు, ఆయన వ్యతిరేకించేవాడుగా ఉంటాడు.
ఆఖరికి ఆయన మీద దుమ్మెత్తి పోసేవాడుగా ఉంటాడు. ఆయన సేవకుడి మీద దుమ్మెత్తి పోసేవాడుగా ఉంటాడు. నువ్వు భారీగా ప్రార్థన చేసింటే మాకెందుకు ఇటు వస్తుంది అని. నేను నువ్వు నమ్మిన ఇన్నేళ్ళు కూడా నమ్మిన నువ్వు ప్రార్థన చేసుకోలేవు. ఇన్నేళ్ళు కూడా నమ్మిన నువ్వు ప్రార్థన చేసుకుని నీకు రాదా? నీకు ఇంకా దేవుడితో మాట్లాడి నీకు రాదా? నా భార్య నేను అందంగానే చేయాలి. ఇన్నేళ్ళు కూడా ఇన్ని వాక్యాలు తిన్నావు కదా, నువ్వు ప్రార్థన చేసుకోవాలి, నువ్వు ఆరాధించాలి. కనుక ప్రభు నామంలో ఆ అమ్మ కదా ప్రభు యొక్క ప్రేమ చూడు. ఏందయ్యా 18 ఏళ్ళు ఉంటే నా బిడ్డ బాధపడుతుంటే నేను నిర్మించకూడదా? ఏమయ్యా అట్లంటారు. మీ పశువులకు నీళ్ళు ఆపుకోలేదా? మీ పనులలో బాగు చేసుకుంటారే, ఒక మనిషిని బాగు చేస్తే మీకెందుకయ్యా అంత కోపము? అట్లా ఎట్లా మాట్లాడతారు? ఈమె అబ్రహాము సంతానం కాదా? ఈమె దేవుని బిడ్డ కాదా? వాగ్దాన పుత్రులు కాదా? బాగా వినాలి. కనుక ఆయన చేసే పనులు ప్రతిదీ కూడా అపవాదికై లయపరుచుటకై ఆయన ప్రత్యక్షమైనాడు. ఆ కార్యాలు జరిగించుకుంటూ వచ్చినాడు. మనలో కూడా ఉన్న అపవాదికలను లయపరిచేసినాడు. మనల్ని కూడా మనలో ఉన్న పాపాన్ని తొలగించినాడు. తన పరిశుద్ధమైన పావన రక్తంతో మనల్ని కొన్నాడు, కడిగినాడు, తన బిడ్డలుగా తన సంతానంగా చేర్చుకున్నాడు. మన ప్రతి అవసరం తీర్చేవాడు. 18 ఏళ్ళ నుంచి అబ్రహాము సంతానం నుండి ఆయన బాధపడుతుంది. అంటే ఇన్నేళ్ళు మందానికి వస్తున్నావు, నీ బాధ తీరలేదులే. నిజమేలే. అయితే నీ దేవుడు తప్పగా తీర్చేవాడు, గుర్తుపెట్టుకో. చక్కగా చేసేవాడు గుర్తుపెట్టుకో. బాగు చేసేవాడు గుర్తుపెట్టుకో. 38 ఏళ్ళు ఉంటున్నాడు అప్పుడు. మన దగ్గరికి పోయి ఎరా బాగుపడాలంటావా? అయ్యా బాగుపడాలనుకున్నా, కానీ ఎవడు లేరయ్యా నాకు, నేను లేరా నీకు లే అంటే లేకుండా ఆపేవాడు పక్కన వెళ్ళారండి. అట్లా నువ్వు లేకుండా ఆపేవాళ్ళు ఉంటారు. కనుక ఎవరి మాట వింటున్నావో ఒకసారి ఆలోచించుకో. ఆయన వాక్యం నమ్మితే నువ్వు లేస్తావు. అటువంటి దేవుడు, ప్రేమగల దేవుడు నీకున్నారని ఈ సువార్తల్లో 4 సువార్తల్లో నువ్వు ఈ వాక్యాలు నమ్మితే నీ బతుకులో గొప్ప ఆనందం ఉంటుంది. గుర్తుపెట్టుకో. నీ బతుకులో గొప్ప ఆనందం ఉంటుంది. ప్రభు తన వాక్యమును దీవించును గాక. ఆమె లేచి పాట పాడుకున్నాం.